ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ సరస్సు గురించి ఫుల్ డీటెయిల్స్ గ్యాదర్ చెయ్యి. అది నా చేతికి దొరికిన రోజు, ఈ చేతులతో దాన్ని శిక్షించిన రోజే నాకు మనశ్శాంతి. చిన్ని వచ్చిందే కానీ ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. కనీసం చూడలేకపోతున్నాను. నాకే ఇలా ఉందంటే పాపం చిన్ని ఒంటరిగా అక్కడ ఎలా ఉంటుందో ఏంటో. రేపు పండక్కి అందరూ కొత్త బట్టలు తీసుకున్నారు, కానీ చిన్ని కూడా ఏదైనా తీసుకుంటే బాగుండేది. తీసుకున్నా ఏం ఉపయోగం? తను అందరితో పాటు రేపు పండుగలో ఉండగలదా? లేదు కదా, ఆ అవకాశమే లేదు. ఈ గదిలోకి ఈ సమయంలో మీరు నేను తప్ప ఎవరూ రారు బాబు. అయినా ఎందుకు బాబు ఈ దాగుడు మూతలు? నీ కళ్ళు మూసింది నన్ను చూడకుండా ఉండడానికి కాదు, నేను తెచ్చిన బహుమతి ఒకేసారి నువ్వు చూడకూడదు అని. బహుమత? అదేంటో చెప్పుకో చూద్దాం. అది ఆగాగాగు. మీకన్నా నాకు పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అని రొటీన్ డైలాగులు చెప్పొద్దు. నాది పాతకాలం బుర్ర కదా బాబు, అంతకన్నా ఏం చెప్పగలను? మీరు అనుకున్నా అనుకోకపోయినా అదే నిజం కదా. సరే, ఒక పని చేయండి, మీరే అదేంటో చెప్పండి. సరే చెప్పను, నువ్వే చూడు. ఏంటి బాబు ఇవి? లంగా జాకెట్టు? అంటే చిన్ని కోసమా? రేపు పండగ పూట అందరూ కొత్త బట్టలతో ఉండి తనొక్కతే పాత బట్టలతో ఎందుకని తన కోసమే తీసుకొచ్చాను. తను కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఏయ్ సర్సు, ఏమైంది? ఎందుకలా ట్యాప్ ఆన్ చేసావు? ఇప్పుడే బాబు చిన్ని గురించి నేను మనసులో అనుకుంటూ ఉన్నాను. నా మనసులో బాధ ఎరిగిన వారిగా ఈ లోపం మీరేమో ఇలా తీసుకొచ్చారు. అందుకే నా కన్నీళ్ళు ఆగడం లేదు. చిన్ని నువ్వు తల్లిలా ప్రేమిస్తుంటే నేను తండ్రిలా ఆలోచించాను. తప్ప చెప్పు. లేదు లేదు బాబు, లేదు. రాహుల్ బాబు, ఇది ఎన్ని జన్మల పుణ్యం! ఇదంతా నా అదృష్టం అని మాత్రం చెప్పొద్దు. ఇదంతా విని విని నాకు బోర్ కొట్టేసింది. కానీ అదే నిజం కదా బాబు. మీరే నా ప్రాణం, నా దైవం. ఆహా, అవునా?
ఇప్పుడు నీ భర్తను నువ్వు దేవుడితో సమానం చేసావు కదా, మరైతే ఈ దేవుడికో కోరికుంది, భక్తురాలుగా నువ్వు కోరిక తీర్చాలి. మరి ఏంటి బాబు అది? దేవుడికేమో ప్రసాదం తినాలనుంది, మరి పెట్టాలి కదా నువ్వు. ప్రసాదమా? ప్రసాదం అంటే అది మేడం, ఎస్. అకౌంట్ సెక్షన్లో జరిగిన స్కామ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలిసింది మేడం. ఏంటది? మేడం, ప్రీతి హెడ్గా ఉన్న డిపార్ట్మెంట్లోనే స్కామ్ జరిగింది. ఎవరి నోటీస్కి రాకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసి కోట్ల రూపాయలు మిస్ అయ్యేలా చేసింది మేడం. ఒకసారి ఫైల్ చెక్ చేయండి. వాట్ చక్రి, ఇదంతా ప్రీతికి తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు ప్రాపర్గా చెక్ చేసే చెప్తున్నావా? యా మేడం, చెక్ చేశాను. ఏంటి ప్రీతి అక్కడే ఆగిపోయావు? చక్రి నీ గురించే మాట్లాడుతున్నాడు, ఇలా రా. నా గురించా? అవును ప్రీతి, మొన్న అకౌంట్ సెక్షన్లో జరిగిన స్కామ్ నువ్వే చేశావు.
చచా, అది నువ్వు హ్యాండిల్ చేస్తున్న డిపార్ట్మెంట్లో జరిగిందని చక్రికి తెలిసిందట. నవ్య, అది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదని చక్రి చెప్తున్నాడు కదా. ఏంటి నవ్య ఇది? క్లారిటీ లేకుండా నన్నెందుకు ఇలా బ్లేమ్ చేస్తారు? గుమ్మడికాయ దొంగలాగా అప్పుడే అంత కంగారు పడతావెందుకు ప్రీతి? మెల్లగా అన్నీ బయటికొస్తాయి, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటాను? ఆంటీ ఎంతో నమ్మకంగా నాకిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇది. నాకు తెలియకుండా ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. ఆ పని మీద తప్ప పనికి మాలిన విషయాల మీద పడి ఏడుస్తుంటే నీకేం అర్థం కాదు. ఏంటి వాణి అలా చూస్తున్నావు? నువ్వు కూడా నా మీద డౌట్ పడుతున్నావా? అయ్యో లేదమ్మా, ఈ విషయాల గురించి నాకు పెద్దగా ఏమీ తెలీదు. మంచైనా చెడైనా అమ్మగారే అన్నీ చూసుకుంటారని నమ్ముతున్నా. నేను చూసుకోవడం ఏముంది వాణి? ప్రీతి కేపబిలిటీ, వర్క్ సిన్సియారిటీ నాకు తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది తప్ప తనకి ఏ సంబంధమూ ఉండుండదు. థ్యాంక్ యూ ఆంటీ. మీరైనా నన్ను నమ్ముతున్నందుకు. నమ్మకాన్ని అడ్డుపెట్టి తప్పించుకోవడం కూడా ఒక ఆర్టే కదా ప్రీతి? నీకు తెలియకుండా నీ అడ్మినిస్ట్రేషన్లో ఇలా జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. యా నవ్య, నీకేంటి? విన్న ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంత తెలివిగా నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఆ సరస్సు ప్లానే అనిపిస్తుందా ఆంటీ? సరస్సువా? అవునాంటీ, మీ మీద డైరెక్ట్ అటాక్ చేయడానికి భయపడి నన్ను టార్గెట్ చేసుంటుంది. తప్పు చేసి తెలివిగా తప్పించుకోవడం దానికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదా ఆంటీ? లేదమ్మా, ఆ సరస్సు తలుచుకుంటే ఏదైనా నేరుగా చేస్తుంది కానీ ఇలా వంకర పనులు చేయదు. ఏదో నువ్వే సరస్సు అయినట్టు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు వాణి? ఏంటి ప్రీతి, దానితో వాణిని పోలుస్తావేంటి? అంటే అంత పక్కాగా చెప్తుంటే ఎన్ని రోజులు అమ్మగారి మీద ఏ దాడి జరిగినా, పరువు తీసేలా ఏ పని జరిగినా, ఏ ఆధారము లేకపోయినా ఆ సరస్సునే అన్నారు. అలా అనే నమ్మించారు. కానీ నాకెందుకు సరస్సు పేరు చెప్పి కొన్ని దుష్ట శక్తులు, అమ్మగారి శత్రువులు తమకి కావాల్సింది చేస్తూ ఆ సరస్సుని అడ్డుపెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆ ఉద్దేశంతోనే అలా మాట్లాడాను. వాణ్ణి, ప్రీతి ఇద్దరి అనుమానాల్లో నిజం తేల్చాల్సింది నువ్వే చక్రి. ఏది నిజమైనా శిక్ష మాత్రం మారకూడదు. క్వశ్చన్ పేపర్ స్కామ్లో మిస్ అయిన సరస్సు
ఇప్పుడు దొరక్కపోదు. లేక మన కళ్ళు కప్పి తిరుగుతున్న కొత్త దొంగ బయటపడుతుందో చూడాలి. చక్రి, నువ్వు మాత్రం చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయి. ఎవరి హెల్ప్ కావాలన్నా తీసుకో. ఓకే? షూర్ మేడం. దొంగ ఎవరో కనిపెట్టడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చక్రి, డీటెయిల్స్ తెలిసిన వెంటనే మేడంకి చెప్పడం కాదు, ఆ మనిషిని తీసుకొచ్చి మేడం కాళ్ల ముందు పడి. తప్పకుండా నవ్య, ఆ మూమెంట్ కోసమే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను మేడం. అతి త్వరలోనే ఆ దొంగ ఎవరో కనిపెడతాను. ఓకే. చూసావా సరసు, తప్పు చేసి నీ మీదకి ఎలా తోస్తుందో? అంతకు మించి గొప్పగా ఆలోచించడం ఆ ప్రీతి వల్ల కాదమ్మా. ఈవిడ గారి చరిత్ర మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టి నీదే తప్పు లేదని ప్రూవ్ చేసి మరీ నీ రుణం తీర్చుకుంటాను సరసు. విశ్వాసం లేని ఫెలో. ఛీ, నిన్ను ఇంటికి తీసుకొచ్చి మీకు పెళ్లి చేసిన సరస్సుని బ్లేమ్ చేయాలని నేను ప్లాన్ చేస్తే నన్నే ఆంటీ ముందు కల్ప్రిట్ చేస్తావా? వీలైనంత తొందరగా నీకు చెక్ పెడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్తా.